ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు శ్రీ గోవిందరాజస్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం. అభిషేక సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు. తిరుపతి కపిల తీర్థంలో ఉత్తర నక్షత్ర పూజలు. శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి మంగళాభిషేకం. దేవుడి కడపలో శ్రీ గోదాదేవికి స్నపన తిరుమంజనం. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి, శ్రీ నటరాజ స్వామికి సుగంధాభిషేకం. శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం తిరుపతిలో పురాతన వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎన్నో ఉపాలయాలతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. తిరుపతి నగరంలోని సుప్రసిద్ధ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుమల శ్రీవారి అన్నగారిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవ సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం బుధవారం స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై శ్రీ సూక్త, పురుష సూక్త, భూసూక్త పఠనాదుల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచాముతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్ చిరంజీవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు, ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. భక్తునికి స్వప్న సాక్షాత్కారమిచ్చిన స్వామివారు ఈ ఆలయంలో భక్తవత్సలునిగా పూజలు అందుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరుగుతున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వైఖాన సాగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఆలయం శ్రీనివాస మంగాపురం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఈ ఆలయంలో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా పూజలు అందుకుంటున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఏటా ఆషాఢమాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సాక్షాత్కార వైభవోత్సవాలను జరపడం సంప్రదాయం.
జూన్ 30వ తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం వైఖాన సాగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, భగవదనుజ్ఞ, సంకల్ప ప్రార్థన, రక్షాబంధనం, కలశ స్థాపన, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం పఠనంతో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు పసుపు, చందనాది ద్రవ్యాలతో అలంకరించి తులసి మాలలు, పుష్పహారాలను ధరింపజేసి సహస్రధారల శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతలందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరో ఇదే వీడే సింగార దేవుడు. తిరుపతి కపిల తీర్థంలో నాట్య గురువు పరమేశ్వరుడి అపురూప అవతారం శ్రీ నటరాజ స్వామివారికి అభిషేకోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. కపిల తీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాస పూజలు ఉత్సవ శోభితంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన తదితర క్రతువులను, వైదిక ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం తమిళ సంప్రదాయానుసారం ఆణిమాసం ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతలు సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. కడప జిల్లా దేవునికడప టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ ఆండాలమ్మవారికి పుబ్బా నక్షత్ర పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. శ్రీ గోదాదేవి ఉత్సవమూర్తికి అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 25వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో 7వ రోజున మంగళవారం ఉదయం చెంపకవల్లి సమేతంగా శ్రీ పరాశరేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై ఆశీనులను చేసి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్నానపీఠంపై చెంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి, అలాగే ఆణిమాసం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం సరస్వతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సంవత్సరం విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించాలని, సరస్వతీదేవి కటాక్షం వారికి మెండుగా ఉండాలనే సత్సంకల్పంతో ఆషాఢమాసం సప్తమి తిథి ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సరస్వతి హోమాన్ని నిర్వహించారు. ఆగమ విభాగ అధ్యక్షులు డీన్ ప్రొఫెసర్ వేదాంత విష్ణు భట్టాచార్యుల ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం ఉపకులపతులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఋత్విక్కులు పుణ్యాహవచనం, కలశారాధన, సరస్వతి మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం నక్షత్ర హారతి, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం జరిపి విద్యార్థులకు కంకణ వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ ఆరాధన మహత్తరంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో శ్రీ కాలభైరవునికి శాస్త్ర సంప్రదాయాలతో అర్చకులు ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. మహానీరాజన సమర్పణ పూర్తి చేసిన అనంతరం మేళతాళాల నడుమ స్వామివారికి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవుని ఆరాధనలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరులోని గిరింపేట చెంగల్వరాయ కొండపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తెచ్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, సుబ్రహ్మణ్య అష్టోత్తరాలతో పలు రకాల మంగళకర ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. అభిషేకానంతరం స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీర్చి ఆరాధనలు పూర్తి చేసి హారతులందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. షష్ఠీ కవచము శరవణ భవని చరణాంబుజముల చేరగని ఆశ్రిత జనులకు అన్ని వేళల కవచమిదేయని పాడితినే. షష్ఠీ కవచము
రాజ్యమిదేయని పాడితినే. చిత్తూరు జిల్లా నగరి రూరల్ మండలం రామాపురం వద్ద నెలవైన శ్రీ దక్షిణ కాశీ వారాహి మాతా శక్తిపీఠంలో ఆషాఢమాస వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. జూలై 4వ తేదీ వరకు జరిగే అమ్మవారి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి మంగళాభిషేకాలను భక్తిరస భరితంగా జరిపారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో అఖండ జ్యోతి దీపారాధన గావించారు. ఆపై అమ్మవారికి సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను జరిపారు. అనంతరం వేదమంత్రయుక్తంగా అమ్మవారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను, శ్రీ వారాహిదేవి హోమాదులను శాక్తేయ సంప్రదాయంలో నిర్వహించారు. ఆపై అమ్మవారిని సర్వశోభితంగా సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణంలోని శ్రీ శృంగేరి శారదా పీఠంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. వరదేవత శ్రీ లలితాంబిక పరివార దేవత అయిన వారాహిదేవిని ఏటా ఆషాఢమాసంలో పాడ్యమి మొదలు నవమి వరకు పూజించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పీఠం ఆవరణలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ వారాహిదేవి ఉత్సవమూర్తిని కొలువు తెచ్చిన అర్చకులు శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారికి చందనాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ వారాహిమాతను అభిషేక సేవలో దర్శించుకుని తరించారు. చిత్తూరులోని సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వారాహిదేవి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉపాలయంలో వేంచేసిన శ్రీ వర కామాక్షి సహిత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహిదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అర్చకులు భక్తవత్సలని శ్రీ వర కామాక్షిదేవిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై అభయ ప్రదాయిని శ్రీ వారాహిదేవిని చెర్రీ పండ్లతో నేత్రపర్వంగా అలంకరించి వారాహి అష్టోత్తరాలు పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా సేవించారు. అనంతరం అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు పంచమహా నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్టణంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిగింది. ఆషాఢ మాసం షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయంలో స్కంద షష్ఠి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు షోడశోపచారాధరణ పూర్తి చేసిన అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా. ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా.
నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వారపు సేవలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. భక్తుల సమక్షంలో సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. ఆపై స్వామివారికి సహస్రనామార్చన సహితంగా అష్టదళ పాద పద్మారాధన సేవ మంగళకరంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర శ్రీచరణాలకు బంగారు పద్మాలతో కనువిందుగా సాగిన అష్టదళ పాద పద్మారాధన సేవలో భక్తులు శ్రద్ధా భక్తులతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర వీధులు జగన్నాథుడి రథయాత్రతో సందడిగా దర్శనమిచ్చాయి. పూరీ క్షేత్రంలో ఏటా ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని ఏలూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పూలతో సిద్ధం చేసిన చక్కని రథంపై సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుడి మూర్తులను దివ్యంగా కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల మిన్నంటే జయ జయ ధ్వనులు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ ఏలూరు వీధుల్లో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర అట్టహాసంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. ఆషాఢ మాసం షష్ఠి తిథిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో ముచ్చటగా వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులను పూర్తి చేసి కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ద్రౌపది ధర్మరాజులకు కళ్యాణం జరిగింది. ముందుగా ద్రౌపది ధర్మరాజుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ప్రత్యేక పీఠంపై ఆసీనులను చేశారు. అనంతరం ఆలయ సంప్రదాయానుసారం పలు రకాల కైంకర్యాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో చెరువు కట్టపై వేంచేసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. సకల జనులను పోషించే శాకంబరి దేవిగా నిమిషాంబదేవిని పలు రకాల కాయగూరలతో అలంకరించి విశేషంగా కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఈ ఆలయంలో స్వామివారు సర్పాకారంలో కొలువుదేరి సంతాన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఆషాఢ మాసం షష్ఠి తిథిని పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ క్షీరాభిషేకాలను మంగళకరంగా నిర్వహించి నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ గుండాలమ్మ ఆలయంలో జాతర సంబరంగా జరిగింది.
అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ గుండాలమ్మ మూలమూర్తికి తెల్లవారుజామునే విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని శోభాయమానంగా కొలువుదీర్చి జాతర నిర్వహించారు. పరిసర ప్రాంత ప్రజలు తమ ఎలవేల్పు శ్రీ గుండాలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అంబళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బెజ్జంకి వీధులు జగన్నాథుడి నామంతో పరవశించాయి. పూరి జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకుని బెజ్జంకిలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. రథంపై నిర్వాహకులు సుభద్ర బలభద్ర సహిత జగన్నాథులను కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్రను ప్రారంభించారు. అధిక సంఖ్యలో రథయాత్రకు విచ్చేసిన భక్తులు జయ జయ శ్రీ జగన్నాథ అంటూ నామస్మరణలు చేస్తూ ఉత్సాహంగా రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. శ్రీకాకుళంలోని గుడివీధిలో నెలవైన బలరామ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకం, అష్టోత్తర శతకాలశాభిషేకోత్సవం కార్యక్రమాలు మహత్తరంగా జరిగాయి. ఏటా ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి స్కంద పంచమి, స్కంద షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తుల చేత సంకల్ప పూజలను నిర్వహింపజేసిన అనంతరం స్వామివారికి క్షీరాభిషేకాలు, పవిత్ర జలాలతో నింపిన కలశాలతో అష్టోత్తర శతకలశాభిషేకోత్సవాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 76,126 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,720 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,97,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.